ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవునికి వందనాలు. ఈ దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవాది దేవునికి వందనాలు. మన మధ్యలో గారు ప్రార్థన చేస్తారు అన్నారు. శాంతమ్మ సిస్టర్, ప్రైజ్లా సిస్టర్. సిస్టర్ ప్రేయర్ చేయండి సిస్టర్. చేస్తున్నా సిస్టర్. స్తోత్రం 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 ప్రభా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి గల మా దేవా, దేవాతి దేవ, ఘనమైన రక్షక, బలమైన దేవా, నీకే వందనాలు తండ్రి. దయగల ప్రభా, ఈ దినమంతా నా ప్రభా నీ కృపలములు భద్రపరిచి కరుణించిన విధానం కొరకే నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా, ఈ ఆన్లైన్ ప్రార్థనలో మేమున్నాం తండ్రి. మా మధ్యలో దిగండి నా ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రాలు, ఆశ్చర్యాద్భుత కార్యాలు మీరు జరిగించండి నాయన. మీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా. వాక్యం చెప్పే వాళ్ళు మీరుండి మాట్లాడండి. దయగల తండ్రి నీకు వందనాలు ప్రభా. పాటల ద్వారా మీరు మయం పొందండి యేసు ప్రభా. ప్రతి ఒక్క సైతాన్ ఆటంకాలన్నీ తొలగించండి నా ప్రభా. యేసయ్యా తండ్రి, జాయిన్ కావాల్సిన అందరు జాయిన్ అయ్యే కృప దయచేయండి. ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి. కృపగల తండ్రి నీకే వందనాలనైనా ప్రభా. మా తండ్రి, మా పట్ల ఎన్నో మేలు ఉపకారాలు చేసినందుకు నీకు వందనాలు తండ్రి. ఎనలేని ప్రేమను ప్రభా మాడల వెల్లడి చేసి ఉన్నారు ప్రభా. నీ స్తోత్రం నాయన. మా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రభా మమ్మల్ని రక్షించడానికి నాయన మీరు ఈ లోకానికి వచ్చారు ప్రభా. మీ రక్తాన్ని చిందించి వెలగా పెట్టి మమ్మల్ని కొనుక్కున్నారు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ వద్దకు ప్రతి ఒక్కరు వచ్చి రక్షణ పొందే కృప దయచేయండి. నీ వద్దకు వచ్చి వారిని మాత్రంతో చేసే దేవుడు కావున తండ్రి. ప్రతి ఒక్కరు కూడా సత్యం తెలుసుకున్నా ప్రభా. పాపం నుంచి శాపం నుంచి విడుదల పొందాలయ్యా. నువ్వే కార్యం చేయండి. సైతాన్ మాత్రాలన్నీ కాల్చేయండి ప్రభా. ప్రతి ఒక్కరు ఆత్మీయ నేత్రాలు కూడా తెరవండి, మీరు వెలిగించండి ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రాలు. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి ఆయన. యేసయ్యా తండ్రి, పాటల ద్వారా మీరు మహిమ పొందండి యేసు ప్రభా. నీకే స్తోత్రాలు ఆయన. వాక్యం వినే వారు కూడా ప్రభా మారు మనసు రక్షణ దయచేయండి తండ్రి. మీద గొప్ప కార్యాలు జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. మన మధ్యలో అన్న పాట పాడతారు. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం. పాప జగన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను భవించి మమ్మును రక్షించితివి. పాప జగన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను భవించి మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్మును రక్షించితివి. ప్రియా యేసు మమ్మును రక్షించితివి. మమ్మును రక్షించితివి. మమ్మును రక్షించితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, జీవిత నావా తుఫాను చేత తల్లడిల్లాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను ఆపి దరికి చేర్చితివి. జీవిత నావా తుఫాను చేత తల్లడిల్లాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దరికి చేర్చితివి. ప్రియా యేసు దరికి చేర్చితివి. ప్రియా యేసు
యేసు దరికి చేర్చితివి దరికి చేర్చితివి దరికి చేర్చితివి దరికి చేర్చితివి దరికి చేర్చితివి క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు ఎన్నో విధాల పోనట్టి నాదు పాపరోగము నీ వస్త్రమును ముట్టినంతనే అద్భుతముగా నివారణాయిను ఎన్నో విధాల పోనట్టి నాదు పాపరోగము నీ వస్త్రమును ముట్టినంతనే అద్భుతముగా నివారణాయిను ప్రియా యేసు నివారణాయిను ప్రియా యేసు నివారణాయిను 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 క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం హల్లెలూయా ప్రైజ్ లార్డ్ స్టార్ అందరికీ ప్రైజ్ లార్డ్ థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లాడ్ అన్న. అందరికీ ప్రైజ్ లాడ్. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో దీప సిస్టర్ వాక్యదానంలోకి నడిపిస్తారు. సిస్టర్ ప్రైజ్ లాడ్. సిస్టర్ ప్రైజ్ లాడ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లాడ్. యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రైజ్ లాడ్. మనం చూసుకోబోయే వాక్యము లాస్ట్ టైం ద్వితీయోపదేశ కాండంలో మనం 11th చాప్టర్ లో చూసుకున్నాం అనమాట. 13th and 14th వర్స్. ఇప్పుడు మనం చూసుకోబోయేది ఇర్మియా 7th చాప్టర్ అన్నమాట. దాంట్లో ఫస్ట్ నుంచి 10th వరకు ఉన్నాయి. మధ్యలో కొన్ని వచనాలు కూడా ఉన్నాయి. అది చూసుకుందాము. ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం. అందరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ర ప్రేమాల దేవ, కృపల తండ్రి, దేవాయసు ప్రభానికి లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలైనా పరిశుద్ర ఒక సర్వశక్తి మంతుల సర్వాధికారునికి వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు తండ్రి. తండ్రి దేవాయసు ప్రభ ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. దేవుని యొక్క ప్రెజెన్స్ మా మధ్యలో ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా. కృతజ్ఞతలు తండ్రి. తండ్రి దేవాయసు ప్రభ మన వాక్యం ధ్యానిస్తుండగా తండ్రి నీ యొక్క ఆత్మకార్యం జరిగించని నాలో ఉండి మాట్లాడమని ప్రార్థిస్తున్నా తండ్రి. దేవ నాకున్న సొంత తలంపులన్నింటినీ కూడా ప్రభా మీరు గద్దించండి, కొట్టిపోయింది ప్రభా. నీ యొక్క తలంపులకు చోటిచ్చి నడుచుకుంటాను ప్రభా. దేవ నా ప్రవక్తనంతట్లో కూడా ప్రభా నీ యొక్క అధికారానికి నేను లోబడి నడుచుకుంటాను ప్రభా. సహాయపడమని ప్రార్థిస్తున్నా తండ్రి. దేవాయసు ప్రభా ప్రతి వాక్యంలో ఎంతో జీవం ఉంది కాబట్టి ప్రభా మేము విన్న వాక్యాన్ని ప్రభా మేము పాటించే వారిలాగా ఉండాలి ప్రభా. విని వెళ్ళిపోయే వారిలాగా కాదు తండ్రి. నువ్వు ఇచ్చిన ప్రతి మాటలో జీవం ఉంది కాబట్టి ప్రభా ఆ జీవం మా హృదయంలో, మా తలంపులో, మా ఆత్మలో ఎల్లప్పుడూ నెరవేర్చబడాల ప్రభా. అట్లా మేము నడుచుకున్నటకు సహాయపడమని ప్రార్థిస్తున్నా తండ్రి. కాబట్టి ఏసయాని యొక్క పరిశుద్ధాత్మచిత నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మనం చూసుకోబోయే వాక్యము ఇర్మియా 7th చాప్టర్ ఫస్ట్ నుంచి చూద్దాము. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీ దేవుడైన ముందర ద్వారా నిలువబడిన ఈ మాట అచటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారములో బడి ప్రవేశించుడి. యూదావారులారా యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతి ఇజ్రాయేలీయులు దేవుడయ్యగు యెహోవా ఇలాగూ చదివించుచున్నాడు. నేను ఈ స్థలము మిమ్మల్ని నివసింపజేసి ఉన్నట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. సో ఇక్కడ యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ కాలంలో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినాడు అన్నమాట. అంటే దేవుని యొక్క దూత, అంటే దేవుని యొక్క స్వరము, ఆయన విజన్స్ ద్వారా మాట్లాడిన దేవుడు. అంటే ప్రత్యక్షంగా ఆ టైంలో మాట్లాడే దేవుడు ఎట్లా అంటే ఒక పర్సన్ ని చూజ్ చేసుకున్నాక ఆ పర్సన్ తో మాట్లాడతాడు.
ఎందుకంటే ఆ పర్సన్ ని ఎందుకు పెట్టుకుంటాడంటే దేవుడు అట్లా ఆ ప్రజలకే కానీ దేవునికే కానీ మధ్యలో ఉండడానికి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ తోటే దేవుడు మాట్లాడాలి అని రూల్ ఏం లేదు. దేవుడు అందరినీ ఏర్పరచుకున్నాడు. కానీ మెయిన్ గా దేవుడు అక్కడ ఇర్మియాని ఏర్పరచుకున్నాడు ఆ కాలంలో, ఆ టైంలో, ఆ సందర్భంలో వచ్చినప్పుడు. ఎందుకంటే దేవుడు ప్రతి హృదయాలను ఎరుగుతాడు కాబట్టి దేవునికి తెలుసు ప్రతి హృదయం ఏ విధంగా ఉంటుందో. హృదయంలో ఉన్న ప్రతి తలంపులు, ఆలోచనలు సమస్తం ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఎవరిని ఏర్పరచుకోవాలని వాళ్ళని ఏర్పరచుకున్నాడు. అట్లనే న్యూ టెస్టిమెంట్ లో కూడా ఆ 12 మెంబర్స్ డిసైపుల్స్ నే దేవుడు చూజ్ చేసుకుంటాడు. అక్కడ కూడా అంతే కదా, 12 గంపలు మిగిలిన తర్వాతకే కదా ఆ 12 మెంబర్స్ లోకానికి వచ్చే స్వాత ప్రకటన చేసినారంటే దేవుడు కొంతమందిని ఆయన చిత్తాన్ని అనుసరించి నడుచుకున్న వారిని మాత్రమే ఆయన చూజ్ చేసుకుంటాడు. కాబట్టి అందుకే అక్కడ దేవుడు ఏం చేసిందంటే ప్రత్యక్షమైండు. ఖచ్చితంగా ఇలా క్లియర్ గా చెప్పబడుతుంది కదా. ఆయన అంటే దేవుని యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైంది అనమాట. అంటే ఇర్మియాకుతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ విధానంలో చూసుకుంటే టెంపుల్ కొరకు మాట్లాడబడుతుంది. సో ఈ వాక్యంలో మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే దేవుడు ఏమంటుండంటే నువ్వు ఎక్కడైతే నిలబడ్డావో ఈ మాటలు అచ్చటనే ప్రకటింపుము అన్నటువంటి నీ యెహోవా మందిరము ద్వారానే, అంటే దేవుని యొక్క మందిరం ద్వారా. ఇప్పుడు దేవుని యొక్క మందిరం అంటే ఎవరో మనం గ్రహించుకోవాలి కదా. లోకమంతటా ఏమనుకుంటారంటే చర్చెస్ అనుకుంటారు, మందిరం అంటే చర్చెస్ అని అనుకుంటారు. కానీ ఆయనే దేవుని యొక్క దృష్టిలో చర్చెస్ అన్నప్పుడు మనమే, ఇంకా మనం యొక్క మందిరం కదా. మనము ఎక్కడ ఎఫెషియన్స్ లో కూడా మనం చూసుకుంటాము, మళ్ళీ కొరింథియన్స్ లో కూడా మనం చూసుకుంటాము. మరి పాట కూడా పాడతాం, నీ మందిరమై నేనుండగా నా యందు ఉండి నడిపించావా ప్రభు అని పాట పాడతాం కదా. సో అట్లనే మనం ఒక మందిరము అంటే దేవుడు ఏమంటున్నంటే చూడండి ఎంతమంది ప్రజలు ఆ టైంలో అక్కడ ఉన్నారో వాళ్ళతో అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళతో ఆ టైంలో ఇర్మియా సమయంలో అక్కడ జరిగింది. సో ఇప్పుడు మన టైం వచ్చేసరికి ఇది మన కొరకే రాయబడి ఉంది ఈ వాక్యము. ఎందుకనంటే ఆయన బిడ్డలకు ఆయన నీతిని సత్యని ప్రకటన చేయాలంటే ఆయన ఎట్లైనా నడిపించుకుంటారు దేవుడు. ఎందుకంటే సత్యం బయలుపరచబడాల. కానీ ఈ లోకమంతా ఎట్లుందంటే అబద్ధాన్ని వాళ్ళు ఆశ్రయం చేసుకున్నారు. అంటే వాళ్ళ ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళ పాస్టర్లే వాళ్ళకు దేవుడైపోయినాడు. అది ఈ వాక్యంలో చాలా క్లియర్ గా ఉంటది. ఈ 7th చాప్టర్ మొత్తం చదువుకుంటే మనకు బాగా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మనం లాస్ట్ టైం మనం చూసుకున్నాం కదా ద్వితీయోపదేశ ఖండంలో 11th చాప్టర్ లో మనం ఎందుకు అంటే మీకు అర్థమవుతుంది చూడండి. 11th చాప్టర్ ఈ వాక్యంలో ఎందుకు చెప్పబడుతుందంటే దేవుడు ఏమన్నాడు, కాబట్టి మీరు పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మ అంటే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతోని నీ దేవుడని యెహోవాకు ప్రేమించి ఆయనని సేవింపవలను. నేను మీకు ఇచ్చుచున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఎడల మీ దేశము వర్షము అనగా తొలకరి వాన కడవరి వాన దాని ఫలమున కుమరించదును. అందువలన నీకు ధాన్యము ద్రాక్షరసమును నూనెను కూర్చుకుందువు. చూడండి ఇక్కడ మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే తొలకరి వాన ఆల్రెడీ ఎవరు పొందుకున్నారంటే మన ప్రవక్తలంతా తొలకరి వానను పొందుకున్నారు. తర్వాత అపోస్తులు కూడా పొందుకున్నారు. అపోస్తులు మన ముందు మనం ఇప్పుడున్నాము కానీ వాళ్ళు మొదటి నుంచే ఉన్నారు అపోస్తులు. అంటే యేసు ప్రభు ఉన్న టైంలో నుంచే వీళ్ళందరూ ఉన్నారు అపోస్తులు. సో అట్లా పెద్ద ప్రవక్తలే కానీ చిన్న ప్రవక్తలే కానీ అపోస్తులే కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే తొలకరి వాన పొందుకున్నారంటే వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకున్నారు కాబట్టి వాళ్ళు ప్రతిదీ సాక్రిఫైస్ లైఫ్ అనేది ఉంది. ప్రతిదీ ఈ లోకంలో వాళ్ళు చచ్చిన వారిలాగా జీవించినారు. ఆత్మలో కేవలం వాళ్ళు మొత్తం బ్రతికినారు ఆత్మలోనే. కానీ వాళ్ళు ఈ లోకంలో ఉన్న ప్రతి పనులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం కూడా ఉన్నాం ఈ టైంలో. కానీ ఇక్కడ కడవరి వర్షం అన్నప్పుడు మన టైమే కదా. ఇప్పుడు మనం ఎట్లా పొందుకోవాలంటే తొలకరి నుంచి ఇప్పుడు కడవరి వరకు వచ్చేసరికి ఇంకా మనం ఇంకా డబల్ గా చేయాలి ప్రతి పనులు. కానీ మన కాలంకి వచ్చేసరికి నిర్లక్ష్యం అయిపోతుంది జీవితాలు. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటుండంటే తొలకరి వాననే కానీ కడవరి వాననే కానీ దాని కాలంలో కుమరించదును. అందువలన నీవు ధాన్యము అంటే చూడండి, ధాన్యము అన్నప్పుడు దేవుని యొక్క వాక్యమే కదా. ద్రాక్షరసం అన్నప్పుడు ఆయన సత్యము, నూనె అన్నప్పుడు ఆయన అభిషేకము అంటే పరిశుద్ధాత్మ. కాబట్టి ఇవి మనకు ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు చూడండి నేను ఎందుకు ఈ వచనం చెప్పినానంటే లోకం ఎట్లా ఉంది, ఆయన ఇచ్చిన మాటలు ఎట్లా ఉన్నాయి. ఎందుకంటే దేవునికి అసలు మనం భయపడి లోబడి జీవించాలా. కానీ ఇప్పుడు చూడండి
నేను అంతకు ముందుకు చెప్పినాను కదా, ద్వితీయోపదేశ ఖండము 4th చాప్టర్ లో మనకు ఉంటది. ఆయన ఏమన్నాడంటే ఏది కూడా కలపొద్దు, ఏది కూడా దాంట్లో పెట్టద్దు అని చెప్పినమాట దేవుడు. కానీ లోకం ఏం చేస్తుందంటే దాంట్లో కలిపినారు, దాంట్లో పెట్టినారు. యాక్చువల్లీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటిది? వాళ్ళు చెప్పిన కట్టడలు, నీతులు. చూడండి, నేను ఒక్కసారి ఇక్కడ చదువుతాను. మనం లాస్ట్ టైం చూసుకున్నాము. ఇది చదువుకుంటే మనకు ఆ పాయింట్ అనేది మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ద్వితీయోపదేశ ఖండము 2nd వర్డ్స్ చూడండి, 2nd, 6th, 7th. దేవుడు ఏమన్నాడంటే, ఈ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞను మీరు ఆజ్ఞాపించుచున్న వాటిని గాయకొని నేను మీకు ఆజ్ఞాపించిన మాటలను దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీయకూడదు అని చెప్పిండు. సో ఇప్పుడు చూడండి, ఇర్మియాలో మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అర్థమవుతుంది మనకి పాయింట్ ఏంటంటే, దేవుడు మనకి కడవరి వర్షం ఇచ్చినప్పుడు ఆ కడవరి వర్షాన్ని మనం యూజ్ చేసుకున్న వాళ్ళనైతే దేవుడు ఎట్లా వాడుకుంటాడంటే, ఆయన చిత్తని అనుసరించి నడుచుకున్న వారికే ఆయన ప్రత్యక్షమై ప్రతి వాకు చెప్తాడో అది వాళ్ళు నడుచుకుంటారు. కానీ ఇక్కడ ఇర్మియా కూడా అదే చేసిందన్నమాట. దేవుడు ఇర్మియాని ఏర్పరచుకున్నాడు. అక్కడ నుంచి వర్సెస్ మనకు స్టార్ట్ అవుతాయి చూడండి. అక్కడే నీవు యెహోవా మందిరము ద్వారానే నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము, యెహోవాకు నమస్కారం చేయుటకు ఈ ద్వారంలో బడి ప్రవేశించిన యూదావారులారా యెహోవా మాట వినుడు. ఇప్పుడు యూదా వాళ్ళు మాట్లాడబడుతున్నారు. ఇంకా దేవుడు ఏమంటుండు, సైన్యములకు అధిపతియు ఇజ్రాయేలియో యొక్క దేవుడి యొక్క యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలము మిమ్మల్ని నివాసింపజేసి మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనడి. ఇప్పుడు చూడండి, మార్గములో క్రియలను దిద్దుకోమంటున్నాడు. ఎవరికి చెప్తుంది దేవుడు ఇవన్నీ? లోకం ఏమనుకుంటారంటే, ఎక్కడైతే కాంగ్రిగేషన్స్ ఉంటారో, ఎక్కడైతే హస్తంలో కట్టిన మందిరంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనుకుంటారంటే గోడ మధ్యలో నివసించిన వారి కొరకే అని అనుకుంటారు. కానీ దాని కొరకు కాదు. ప్రతి మనిషిలో జీవం ఉంది. ఆయనే జీవం కలిగిన దేవుడు కదా. ఆయన జీవాత్మ పెట్టినప్పుడు ప్రతి మనిషికి జీవం ఉన్నప్పుడు ఈ వాక్యము వర్తిస్తుంది ఎవరికంటే ప్రతి ఆత్మకి వర్తిస్తుంది ఈ వాక్యము. కాబట్టి ఆయన ఏమంటుండంటే, సరి చేసుకోమంటుండు, దిద్దుకోమంటుండు. ఎందుకు సరి చేసుకోమంటుండు, ఎందుకు దిద్దుకోమంటుండంటే, ఒక్క ఆత్మ కూడా నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆత్మలు సరిగ్గా కావాలా, ఆ యొక్క టెంపుల్స్ అనేది కరెక్ట్ గా ఉండాలి అని అంటే ఆయన దిద్దుకోమంటాడు ప్రతిదీ కదా. ఇప్పుడు మన తలంపుల ద్వారానే మనము మోసపోతాం. మన తలంపుల ద్వారానే మనం మోసపోతుంటాం. ఎందుకనంటే ఇర్మియాలోనే ఉంటది కదా, మన తలంపులే కానీ మన హృదయమే కానీ చాలా ఘోరమైనదని కదా. ఇక్కడ అదే చెప్తున్నమాట. దేవుడు ఏమంటున్నాడంటే వాటిని దిద్దుకోమంటుంది. ఎందుకు దిద్దుకోమంటున్నాడంటే, ఆయన ఏమన్నాడు, దాంట్లో ఏది కలపద్దన్నాడు, దాంట్లో ఏది కూడా పెట్టద్దన్నాడు. కానీ ఇక్కడ అదే పని చేశారు వాళ్ళంతా. లోకమంతటి ఇప్పటికి చెప్తున్నాను కదా, ఆయన అన్నగా మీ పితరులు చేసినట్లు. అంటే మన పితరులేమో నిజమైన దేవుని వెంబడించును. ఇప్పుడు అబ్రహాంని చూసుకుంటే ఆయన దేవుని యొక్క స్వరం విని కరెక్ట్ గా దేవుడు ఇచ్చిన కమాండ్స్ ని ఆయన ఫాలో అయినాడు అబ్రహాము. సో అట్లా నోవా టైంలో నోవా చేసిండు. అట్లా ఎవరి కాలంలో ఎవరి సమయంలో వాళ్ళు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. కానీ దేవుడు గుంపులలో ఏర్పరచుకుంటున్నాడు కదా. నోవా టైంలో నోవాని ఏర్పరచుకున్నాడు కదా. ఇప్పుడు ఇర్మియా టైంలో ఇర్మియాని నడిపించినాడు. అట్లా ఐజా టైంలో ఐజా నడిపించినాడు. అట్లా ఎవరైతే ఏ టైంలో కావాలో వాళ్ళు అట్లా దేవుడు చూజ్ చేసుకుని నడిపించినాడు. ఎందుకనంటే వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారు, దేవుని అందు భయభక్తి కలిగి ఉన్నారు. కానీ ఇక్కడ ఏమంటారంటే, ఇది ఎవరి కోసం చెప్పబడుతుంటే యూదా వారి కొరకే. కానీ ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ ప్రజలంటే అందరూ వస్తారు కదా. అంటే ఆ ఇద్దరిని చెప్తున్నాడన్నమాట దేవుడు, మీరు సరిదిద్దుకోమని చెప్తున్నాడన్నమాట. వాళ్ళు సరిదిద్దుకుంటేనే కానీ వాళ్ళ జీవితాలను మార్చుకుంటేనే కానీ ఆయన రాజ్యంలో ఉండలేరు. ఎందుకంటే జీవితాన్ని మార్చబడితేనే అమూల్యంగా నువ్వు తయారు కావాల్సిందే. బంగారాన్ని ఎందుకు కలుసురంటే అది చక్కగా అమూల్యంగా తయారు కావాలంటే దానికి ఒక షేప్ రావాలంటే దాన్ని కొలిమిలేసి దాన్ని కాలుస్తారు కదా. ఐజయా ప్రవచనంలో ఉంటది. ఐజయాలో అది ఎంత కాలుస్తే అది అంత అమూల్యంగా తయారవుతుంది. అందుకే దేవుడు ఏమని చెప్తుంటే, ఆయన ఫస్ట్ ఒక అవకాశం ఇస్తుంది. నువ్వు చేంజ్ గా నీలో మార్చుకో, నీ క్వాలిటీస్ ఇట్లా ఉన్నాయి, నీ క్యారెక్టర్ ఇట్లా ఉంది, నీ యొక్క గుణగణం ఇట్లా ఉంది అంటే మనం అనుకుంటాం, పైకి మాటికి చూసుకుంటే నేను కరెక్ట్ గానే ఉన్నాం కదా అని అనుకుంటాం. కానీ మన హృదయ తలంపులన్నీ ఆయన సన్నిధిలో ఉంటాయి దేవుని దగ్గర. ఎందుకంటే ఆయన ప్రతిదీ రాసుకుంటాడు కదా. ఆయన మన తలంపులే ఆయన దగ్గర రాయబడి ఉంటాయి ప్రతిదీ. కాబట్టి చూడండి, ఇక్కడ దిద్దుకోమని చెప్తున్నా అంటే మన మార్గములు ఎట్లున్నాయి, మనం ఏ మార్గంలో నడుస్తున్నాము
కదా. ఇజ్రాయెల్స్ ప్రజలు అందరూ అట్లనే ఉన్నారు లోకం అంతటా చూసుకుంటే, ఎక్కడ చూసినా. ఎందుకంటే ఆయన వెతుకుతాడు ఎవరు కరెక్ట్ గా ఉన్నారా అని. ఆయన స్వరాన్ని ఎవరు వింటారా, ఎవరు నా ఆజ్ఞని అనుసరించి నడుచుకుంటారా అని దేవుడు వెతుకుతాడు, ఆయన చూసుకుంటాడు ఆయన కదా. ఆయన్ని అందుకే అంటుంది కదా, ఎవరైనా కానీ ఆయన దృష్టిలో ఎవరైనా మంచివారు ఉన్నారా అని ఆయన వెతుకుతే కూడా ఎవరు కనిపించట్లేరు. అందుకే నాకు అనిపిస్తుంటది, ఇర్మియా వచనాలు మీరు ధ్యానించండి. ఆయన ఎందుకు అంత కన్నీటి కార్చున్నాడంటే అసలు ఎవరు కూడా లేరు ఆయన ఉగ్రతకి. అసలు ఆయన చోటు ఇవ్వద్దంట దేవుడు ఆయన ఉగ్రతకి. మనకు న్యూ టెస్టిమెంట్ లో ఉంటది ఆ వాక్యము. సో ఆయన ఉగ్రతకి ఎవరు చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలంటే అసలు చెప్తున్నాను కదా, ఆయన ఉగ్రతకి అందరూ చోటిచ్చిన వారిలాగానే ఉన్నారు. కాబట్టి ఆయన ఏమంటాడంటే ఆయన ఉగ్రతకు చోటు ఇవ్వద్దంటే మన మార్గములని మన క్రియలని దిద్దుకోవాలా. తర్వాత ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుచున్నారే. ఇప్పుడు చూడండి, మనం చెప్తున్నాం ప్రతి వాళ్ళు లోకంలో బోధించే వారే కానీ, కూర్చునే వాళ్ళే కానీ, నిలబడి చెప్పే వాళ్ళే కానీ, ఎవరే కానీ దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు వాళ్ళని బట్టి వినేవాళ్ళు తయారవుతారు. సో బోధించే వాళ్ళే సరిదిద్దుకోవాలి మార్గాలని. అట్లా లోకమంతటా ఉంది కదా. మనం చూస్తూ ఉంటాము వీళ్ళ వాక్యం ఇట్లుంది, వాళ్ళ వాక్యం ఇట్లుంది, అందరి వాక్యాలని ఎత్తి పట్టుకుంటాం. గాని నేనైతే అనుకుంటా వాళ్ళదంతా ఏమో కానీ ప్రభా ఫస్ట్ నేను సెట్ కావాలని అనుకుంటా. నేను ఒకరిని పాయింట్అప్ చేయను, ఒకరిని అనాలి అని అంటే ఫస్ట్ ప్రభా నేను కరెక్ట్ గా ఉండాలని. నేను కరెక్ట్ గా ఉంటేనే నువ్వు నాతో మాట్లాడతావు. నేనే సరిగా లేకపోతే నువ్వు నాతో ఎట్లా మాట్లాడతావు ప్రభా అని అట్లా నేను అనుకుంటాను. నా హృదయంలా, నా తలంపులా, నా ఆలోచనలా నేను అనుకుంటా. ఎందుకంటే నేను కరెక్ట్ గా ఉంటేనే ఇతరులకు నేను కరెక్ట్ గా చెప్పగలుగుతాను. నేనే సరిగా లేకపోయి ఉంటే నేను ఎట్లా బోధించగలుగుతాను కదా. అందుకే ఆయన ఏమంటున్నంటే ఈ స్థలము యెహోవాదే అని మనం చెప్తున్నాం. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఈ స్థలము యెహోవాదే అని అన్నప్పుడు ఇప్పుడు మనం అందరం ఎక్కడ ఉన్నాము? ఆయన సన్నిధిలో ఉన్నాం కదా. మనము ఎక్కడ చూస్తాం ఈ వాక్యం అంటే లూకాసు వార్తలో ఉంటది 17th chapter 20 వచనంలా. 17th chapter 20 వచనంలో. ఎందుకంటే ఇప్పుడు ఆయన అంటున్నా ఈ స్థలము యెహోవాదే, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయము అని మీరు చెప్పుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి అని అంటుండ్రు కదా. ఈ మోసకరమైన మాటలు అంటే ఆధారం చేసుకోదని అంటుంది దేవుడు. ఎందుకంటే లోకంలా ప్రతి వాళ్ళు బోధిస్తారు కరెక్టే, కానీ వాళ్ళు ఏ విధంగా బోధిస్తున్నారు, వాళ్ళ మార్గములు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ క్రియలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు సరిగ్గా ఉన్నారా లేరా కదా. అవన్నీ కూడా దేవుడు చూసుకోమంటుండే. ఎందుకంటే నీతి న్యాయంలో కలిగిన దేవుడు ఆయనకు మాత్రమే తెలుసు ఎవరు ఎట్లా ఉన్నారు కదా. అందుకే ఆయన ఏమంటున్నారంటే చూడండి, మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనక అలాగే మీ మార్గంలో మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతి వాడు తన పొరుగు వాణి ఎడల తప్పక న్యాయము జరిగించుము. ఇప్పుడు చూడండి, పొరుగు వాణి మార్గం అంటే పొరుగు వారి కోసం మనం ఎట్లుండాలో చక్కగా చూసుకోవాలి. దేవుడు ఇచ్చిన కమాండ్స్ 2 కమాండ్స్. ఆ 2 కమాండ్స్ మనకు తెలుసు. ఆల్రెడీ మనం లాస్ట్ టైం చూసుకున్నాము. ఆ 2 కమాండ్స్ ఏంటంటే పూర్ణ హృదయంతో ఆయన స్తుతించాలా, తర్వాత నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించాలి అని దేవుడు చెప్పింది కదా. మరి పూర్ణ హృదయంతో నువ్వు స్తుతిస్తున్నావా, ఆయనని పూర్ణ హృదయంతో నువ్వు ఆరాధిస్తున్నావా అని అడిగినప్పుడు మనము చూసుకోవాలి. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తుంది ఒకలాగైతే మన తలంపులు ఒకలాగుంటాయి కదా. ఆయననేమో కంప్లీట్ హార్టెడ్ గా ఆయన స్తుతించమంటున్నాడు. నేనైతే ప్రార్థన అదే చేసుకుంటా, ప్రభా నేను కంప్లీట్ హార్టెడ్ గా నేను స్తుతించాలా. ఎందుకంటే ఒకటి నేను బాగా గమనించింది ఏంటంటే మనం ఎప్పుడైతే కంప్లీట్ హార్టెడ్ గా స్తుతిస్తామో ఆయనకి థ్యాంక్స్ గివింగ్ తప్ప హోలీ గాడ్ అనేది తప్పడం ఇంకా వేరేది ఏది రాదు. నేను చాలాసార్లు గమనించిన. ఎందుకంటే ఆయనని దగ్గర కూర్చున్నప్పుడు బాగా మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఇతరుల కోసం చేసినప్పుడు ఇదంతా మనం అయిపోయిన తర్వాతకే ఇంకా మనం వర్షిప్ కానీ ఆరాధన చేసేటప్పుడే కానీ చూడండి ఆటోమేటిక్ గా మన నాలుకనే కానీ మన తలంపు ఇట్లా కంప్లీట్ గా ఆయన మీద పోయినప్పుడు ఎట్లా ఉంటదంటే థ్యాంక్స్ గివింగే మనం ఇస్తుంటాం. నీకు వందనాలు ప్రభా, హల్లెలూయా, హోలీ గాడ్ అని మనం ఇట్లా అంటనే ఉంటాము. ఎందుకనంటే కంప్లీట్ హార్టెడ్ గా స్తుతిస్తే ఆ విధంగా ఉంటది. ఒకవేళ మనం కంప్లీట్ హార్టెడ్ గా చేయకపోతే అది లోకమంతటా తిరుగుతూ ఉంటది కదా. చూడండి, అందుకే ఆయన ఏమంటుంటే పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధించమన్న ఆత్మతోటి ఇంకా పూర్ణ శక్తితోటి ఆయన స్తుతించాల. కానీ ఇక్కడ ఏమంటున్నంటే ఇర్మియాలో చూసుకుంటే
ఇట్లా ఎవరైనా చేయగలుగుతున్నారా? ఆయనేమో దేవుడు ఏమంటుండు, మీరు సరిదిద్దుకోమంటుండు. మార్గంలే కానీ, క్రియలే కానీ, మళ్ళీ యథార్థతగా ఉండమంటుండు, చక్కగా పరుచుకోమంటూ మళ్ళీ ప్రతి వారిని తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయం జరిగించమంటున్నాడు. ఎవరైనా పొరుగు వాని ఎడల ఎవరైనా న్యాయం జరిగిస్తారా? మనం ప్రశ్న వేసుకోవాలి కదా. ఎందుకంటే కొండముల లాంటి నాలుకలు కాబట్టి ఇతరుల మీద సాడీలు చెప్పడమే తప్ప ఒకరి మీద అగెన్స్ట్ గానే మాట్లాడతారు. కానీ వీళ్ళ మీద మేము ఇట్లా అగెన్స్ట్ గా మాట్లాడుతున్నామంటే మన ప్రవర్తన ఎట్లా ఉంది, మన క్రియలు ఎట్లున్నాయి, అందుకనే సరిదిద్దుకోమంటుండు కదా. ఇలా ఉంటది మనకు ద్వితీయోపదేశ కాండంలా క్రియ. ఎందుకంటే పొరుగు వాని కొరకు మంచి చెప్పాలి కానీ దాన్ని చెడు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ఏమంటారు, న్యాయం తీర్చమంటున్న దేవుడు. పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశుల తండ్రి లేని వారికి విధవరాండ్లకు బాధింపబడుట ఈ చోట నిర్దోషమైన రక్తము చెందింపకయు మీ కీడు కలగజేయి అన్యజనుల దేవతల వలె అనుసరింపకయు ఉండవలెను. చూడండి ఇక్కడ చూడండి, మెయిన్ గా థింగ్స్ ఏంటంటే మనం నడిచే మార్గంలో క్రియలు ఒకటి, మనం చక్కగా యథార్థతగా ఉండాలా. ఇంకొకటి ఏమంటుందంటే ప్రతి వారికి మనం న్యాయం తీర్చేవారిలాగా ఉండాలా. న్యాయం తీర్చడం అనంటే ఎట్లాంటి న్యాయం అంటే, ఇప్పుడు వాళ్ళకు బాధ వేదనలో ఏదైనా సమస్యలో ఉన్నారు అంటే వాళ్ళకి మనం సపోర్ట్ గా ఉండాలి, హెల్ప్ చేయాలి, వాళ్ళకి వాళ్ళ బాధలు ఉన్న వాళ్ళకి హెల్ప్. ఎందుకంటే ఇప్పుడు విధవరాల పట్ల మనము అన్యాయం చేస్తే బాగుంటది కదా, అప్పుడు ఆమె వేరే వాళ్ళకి చోటించుకుంటది, వేరే వాళ్ళని సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో అందుకే ఏమంటుంది దేవుడు, విధవరాల పట్ల న్యాయం తీర్చుకుంటుంది. కానీ ఇక్కడ ఎట్లున్నారంటే బోధించే వాళ్ళంట దేవుళ్ళు చెప్పింది ఆజ్ఞ ఒకటైతే వీళ్ళు పాటించింది వీళ్ళు చేసింది అంతా ఎట్లుందంట అన్యుల్లాగా జీవించడము. వీళ్ళు అన్య దేవతల వల్లే అనుసరించి అట్లా నడుచుకుంటున్నారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, లోకమంతటా ఎట్లా ఉన్నారు, స్వార్థం ఉన్నారు, వాళ్ళ అవసరతలను తీర్చుకుంటున్నారు, విధవరాల పట్ల వాళ్ళు కనికరించట్లేరు, దోచుకుంటున్నారు. ఇది దేవునికి అసహ్యకరమైన పనులు చేస్తుంటే దేవునికి నచ్చుతుందా కదా. ఆయన అదే అంటున్నావు కదా, వ్యభిచరించద్దు కదా. అలా మనకు దేవుడు చెప్తాడు క్లియర్ గా, శరీరాశ నేత్రాశ జీవపుడము ఇవి ఉండకూడదు అంటారు. కానీ ఇవన్నీ ఉన్నాయి, ఎక్కడున్నాయి, సంఘంలోనే ఉన్నాయి. సంఘం ఎక్కడ? ఇప్పుడు మీరు ప్రశ్న వేసుకోండి, సంఘం ఎక్కడుంటుంది కదా. దేవుడు ఏమంటాడు లూకా 17th chapter 20 వచనంలా పరలోక రాజ్యం కొరకు ఆయన మాట్లాడతాడు కదా. ఇప్పుడు వీళ్ళు ఇటు అటు పరిగెత్తుతుంటారు వీళ్ళంతా, కానీ ఆయన ఏమంటాడు, ప్రత్యక్షంగా రాదంటాడు ఆయన రాజ్యం. ఎందుకంటే అది మీ మధ్యలోనే ఉంది అన్నాడు. ఇప్పుడు ఈ స్థలం యెహోవాదే కాబట్టి మరి ఇప్పుడు మనం అందరం ఉన్నాము. ఇప్పుడు మనం అందరం దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఉన్నట్లే. ఎందుకంటే మన ఆత్మ ఇప్పుడు అక్కడే ఉంటది. ఆయన సన్నిధి ఎక్కడైతే ఉందో అక్కడే పరలోక రాజ్యం అన్నాడు కదా. ఎక్కడైతే 2-3 కూడి ఉన్నారో అక్కడే పరలోక రాజ్యం అన్నాడు దేవుడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, పరలోక రాజ్యంలా దేవుడు పాపాన్ని అసహించుకోమన్నాడు. కానీ లోకం అంతటా ఎట్లా ఉంది, పాపాన్ని ప్రేమిస్తున్నారు, దేవునికి హేయమైన పనులు చేసి పెడుతున్నారు, అసలు ఆయనకి ఇష్టం లేని పనులు చేసి పెడుతున్నారు. లోకం అంతటా అట్లనే ఉంది. అందుకే కన్నీటి ప్రార్థన ఇర్మియా అంతగా చేసిండు. ఆయనే ఇర్మియా చేసే కన్నీటి ప్రార్థనలో ఒకప్పుడు యేసుప్రభు ఎట్లయితే కన్నీటి ప్రార్థన చేసిండో, యేసుప్రభు ఆయన కళ్ళలో నుంచి నీరు అనేది రక్తంగా మార్చబడదంటే ఆయన ఎంతగా ప్రేమిస్తే అంతగా కన్నీటి ప్రార్థన చేసిన దేవుడు. ఆయన శిల్వ మరణం పైన విరవబడ్డాడు దేవుడు, మనం అట్లా విరవబడ్డామా కదా. ఆయన ఏం చేశానంటే శిల్వ మరణం పైన విరవబడ్డ తర్వాత ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఆయన బలలో కూడా అంటే బ్రెడ్ ని 2 pieces చించుతాడు. ఆ 2 pieces ని కూడా ఆయన ఎందుకు చించాలా? ఎందుకంటే రెండున్నాయి అందులో. శరీరాన్ని వదిలేసుకోవాలా, ఆత్మని అనుసరించి నడుచుకోవాలా. నాకైతే అదే అనిపించింది, దేవా నువ్వు బల్లలో చించి నువ్వు ఇస్తున్నావు కదా ప్రభా, దాన్ని నేను ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఆయన చెప్తున్నదే, ఏవైనా 2 ఉంటాయి, మంచి చెడు. నువ్వు మంచిని అనుసరించి నడుచుకోమని చెప్తున్నాడు ఆయన కదా. మనం విరవబడాలి ఆ ప్రతి దాంట్లో. అందుకే ఆయన విరిచినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన కృప అంతగా మన మీద ఉంది కాబట్టి ఆయన ఇంతకాలం వరకు ప్రైజ్ ఎవ్రీథింగ్ రన్ చేపిస్తున్న దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు కదా. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం నడుచుకుంటున్నాం కదా. ఇక్కడ చూడండి ఆయన ఏమంటున్నావు, వీళ్ళకందరికీ మనం న్యాయం జరిగించాల్సింది పోయి వాళ్ళని అవసరతలకు వాడుకుంటున్నారు కదా. అందుకే మన దగ్గర అట్లా లేదు, కానీ లోకంలో ఎక్కడ చూసినా అవే అక్రమాలు విస్తరించిపోయినాయి, స్వార్థం ఎక్కువైపోయింది, ద్వేషం ఎక్కువైపోయినాయి. ఇందులో ఉంటే ఈ వచనంలో మనం చదువుకుంటూ పోతుంటే
అన్యజనుల అన్యుల దేవతల వలను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలము తనకు నిత్యము నుండుటకై పూర్వకాలమున నేను మీకు పితరులకిచ్చిన దేశము మీకు కాపురముంచుదును. ఇదిగో అబద్ధం మాటలను మీరు నమ్ముకొనుచున్నారు. లోకమంతటా ఏం చేస్తున్నారు? అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నారు, దాన్నే నమ్ముతున్నారు. నువ్వు సత్యాన్ని ప్రకటన చేస్తే, నువ్వు నిజమైన దేవుని కొరకు సత్యాన్ని ప్రకటన చేసిన దేవుని కొరకు నువ్వు నిలబడి, అది కాదు ఇది నిజమైన దేవుడు ఈ విధంగా చెప్పిండు యేసు ప్రభు అని యేసు ప్రభు పేరు పెట్టి దేవుడు ఇట్లా సత్యాన్ని ఈ విధంగా చెప్పిందంటే నువ్వేం చెప్తున్నావు అని సత్యం చెప్పిన వారిని అబద్ధం చేస్తున్నారు, అబద్ధం చెప్పిన వారిని సత్యం చేస్తున్నారు. లోకం అట్లా ఉంది. కడపటి వారు మొదటి వారు కడపటి వారు అట్లా చేసేస్తున్నారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు ఇన్ని ఇయర్స్ నుంచి దేవుని యొక్క సేవ చేస్తూ 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 వాళ్ళే పడిపోయినారు, కానీ వాళ్ళకి తెలియలేకపోతుంది. అట్లా దేవుని ఏర్పరచుకున్న వారు ఉన్నారు కదా, వాళ్ళని పంపించి సత్యాన్ని ప్రకటన చేస్తే వాళ్ళని పిచ్చోళ్ళని అంటారు. సత్యం ప్రకటన చేయండి, తగ్గించుకొని జీవిస్తే వీళ్ళేంది ఇట్లున్నారని అంటారు. లోకం అట్లా ద్వేషిస్తారు. అయితే నాకు అదే అనిపించింది, యేసు ప్రభు సమయంలో కూడా నీతిమంతుడు దేవుడు అనే ఏ పాపం చేయని వాడో పరిశుద్ధుడ దేవుడు ఆయననే అంత ఆ సమయంలో ఉన్నప్పుడే ఆయన మీదనే తృణీకరించును, ఆయననే నలగొట్టినారు, ఆయననే హింసించినారు, ఆయననే అన్ని చేసిన దేవుణ్ణి ఇప్పుడు మన సమయం వచ్చినప్పుడు మనల్ని అన్నప్పుడు మనము ఎందుకంటే తగ్గించుకోవాల్సిందే. ఇంకా నేను ఆయన శిల్వ మరణంలో చూసినప్పుడు ఆయన ముఖంలో దీనత్వం తప్ప ఇంకా నేను చెప్తున్నాను కదా, ఆ ప్రేమలో కనిపించిన ఆ దీనత్వము ఎంత తగ్గించుకున్న దేవుడు కదా, అట్లా మనం కూడా తగ్గించుకోవాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే అసలు దేవుడు ఏమన్నాడు, అన్య దేవతల్ని వీటిని అసలు అనుసరించద్దు అని అన్నారు, కానీ లోకమంతా అనుసరిస్తారు. అబద్ధాన్ని వాళ్ళు ఆశ్రయం చేసుకున్నారు. మీరు అలాంటి వారికి మనము నీతిని సత్యని ప్రకటన చేస్తే మనల్ని తృణీకరిస్తారు. అయినా కానీ మనం భయపడకూడదు కదా, మనం దేవునికి మాత్రమే భయపడాలి, ఇంకా నువ్వు దేనికి భయపడద్దు. ఆయన మంచి చెప్తాడు ద్వితీయోపదేశ ఖండంలో, ఆయనకి మాత్రమే భయపడమంట దేవుడు కదా, ఎందుకంటే ఆయన ప్రేమించిన దేవుడు, నీతి న్యాయములు కలిగిన దేవుడు కదా, తీర్పు తీర్చే దేవుడు ఆయనని, సమస్తం ఆయన దగ్గరే ఉంది. ఇంకా లోకంలో ఎవరికి భయపడతావు? నువ్వు దేనికి భయపడద్దు లోకంలో మనము. ఎందుకంటే లోకాన్ని తృణీకరించుకుంటే వాటికి మనం భయపడాల్సిన అవసరమే లేదు. అది శాశ్వత కాలం ఉండదే కాదు, నిత్య జీవము పరలోక రాజ్యం. సో అందుకే మనం ధైర్యంగా బోధించాలా, ఎవరికి కూడా భయపడద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే పూర్వకాలంలో మన పితరులు ఎట్లా బోధించినారు, ఐజయ ప్రవక్త ఉన్నాడు కదా, ఐజయ పెద్ద పెద్ద సైరస్ వాళ్ళకి స్వాత ప్రకటన చేసినాడు. ఆయన అంటే ఎంత ధైర్యంగా బోధించవచ్చు. ఆయన చెప్పినాడు సమయం వచ్చినప్పుడు ఆ టైంలో దేవుడు పంపించినప్పుడు పోయి స్వాత ప్రకటన చేసిండు. సో మనకు కూడా సమయం వస్తుంది, అలాంటి వారికి మనం సువాత ప్రకటన చేయాలా. అందుకే దేనికి భయపడద్దు. ఇక్కడనేమో ఆయన అదే చెప్తున్నాడు, అబద్ధ మాటలు మీరు నమ్ముకొనుచున్నారు, ఇవి మీకు నిష్ప్రయోజనము. ఇదేమి మీరు జరుగుతుందో క్రియలను నరహత్య చేయొద్దు, అబద్ధ సాక్ష్యము పలకద్దు, బయలునకు ధూపము వేయొద్దు, మీరెరిగిన దేవతలను అనుసరించుచున్నారే, అయినను నీ నామమును పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధి నిలుచుచు విడుచుకొనుచున్నవని మీరు చెప్పుచున్నారు. ఈ హేయమనే క్రియలు జరిగించుటకు మీరు విడుదల నుండి తిరిగి చూడండి. ఈ హేయమైన క్రియలు ఆయన దృష్టికి చాలా అసహ్యం, కాబట్టి వాటిని అన్నిటిని వదిలేయమంటున్నాడు. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటాం చూడు, ఏది కలపద్దు ఆయన అన్నాడు కదా దేవుడు. ధర్మశాస్త్రం ఏదైతే చెప్తుందో, దేవుని యొక్క వాక్యాలు మనకి ఏదైతే చెప్తుందో అదే మనం అనుసరించి నడుచుకోవాలి. కానీ ఆయన ఏమన్నా అందులో దాంట్లోది ఏది తీసుకొచ్చి కలపొద్దన్నాడు, అందులో నుంచి బైబిల్లో ఉన్నది నుంచి ఏది కూడా తీయద్దన్నారు. కానీ లోకమంతా కలుపుతున్నారు. ఎక్కడి నుంచి అంటే దేవి సిస్టర్ కొంచెం చదవండి, ఇర్మియా 7th చాప్టర్ 17th వచనం నుంచి చదవండి సిస్టర్ కొంచెం. ఓకే సిస్టర్. 70 మొదటి వచనమా సిస్టర్? లేదు, 17 వచనము. యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా. నాకు కోపము పుట్టించున్నట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు అన్య దేవతలకు పానార్పణములు పోయవలననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. నాకే కోపము పుట్టించున్నంతగా వారు దాన్ని చేయుచున్నారా? తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు గదా. ఇదే యెహోవా వాక్కు. అందువలన
ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలము మీదను, నరుల మీదను, జంతువుల మీదను, పొలముల చెట్ల మీదను, భూపంటల మీదను నా కోపమును, నా ఉగ్రతను కుమ్మరించేదను. చదవాలి సిస్టర్? ఉండండి సిస్టర్. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. ఇక్కడ ఇప్పుడు మీకు అర్థమైందా? 17th వచనం నుంచి మనం 20 వరకు చదువుకుంటే ఇప్పుడు లోకమంతటా చేయాల్సింది అన్య దేవతల్లాగా వాళ్ళు చేస్తున్నారు. కానీ మనం చేయాల్సింది ఏంది? ఆయన నీతిని సత్యని ప్రకటన చేయాలా. ఎవరైనా నీతిని సత్యని ప్రకటన చేస్తురా లోకంలో? బోధించేవారే. రాప్చర్ కల్ట్ నేను నమ్ముతాను కదా, ఎత్తబడ్డ సంఘాన్ని చాలా మంది నమ్ముతారు. మనం నమ్మం అది, ఎందుకంటే మన దేవుడు అది చెప్పలే కదా. ఇక్కడ లోకం అదే చేస్తున్నారు కదా. అబద్ధాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? నమ్ముకున్నారు. అబద్ధాన్ని వాళ్ళు బాగా ఎట్లా అంటే గుడ్డిగా నమ్మేసారు. ఎందుకంటే వాళ్ళకి యుగ దేవత గుడితనం పెట్టింది కాబట్టి గుడ్డిగా నమ్మేశారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? క్రిస్మస్ టైంలో వస్తే ఇవన్నీ చేస్తారు వీళ్ళంతా కదా. దేవునికి అంట కోపం పుట్టిస్తున్నారంట వీధులలో. చూడండి, యూదా పట్టణం ఎరుసలేము పట్టణం ఎక్కడ? మన దేశంలో దేవుని నమ్మిన బిడ్డలందరూ అదే చేస్తారు. ఇప్పుడు బయట దేశంలో అమెరికానే కానీ, అవుట్ ఆఫ్ కంట్రీసే కానీ, వీళ్ళందరూ చూసుకుంటే ఎక్కడ పని క్రిస్మస్ జరుపుకుంటారు. క్రిస్మస్ అనే కాదు, ఈస్టరే కానీ, గుడ్ ఫ్రైడేనే కానీ, ఇంకా ఇప్పుడు జనవరిలో వచ్చే డేసెస్, బర్త్ డేస్ ఇవన్నీ చేస్తుంటారు కదా. మరి దేవునికి అదే కోపం వస్తుంది. వాళ్ళు ఏమంటారు చూడు, వీధులలో వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా. నాకు కోపం పుట్టించినంతగా ఆకాశ రాణి దేవతకు పిండి వంటలు చేయుచున్నారు కదా. క్రిస్మస్ టైంలో ఇది బాగా చేస్తుంటారు. ఒక క్రిస్మస్ కి అంటే డిసెంబర్ లో క్రిస్మస్ వస్తుందంటే ఒక బిఫోర్ డేస్ నుంచి, నవంబర్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంటది వాళ్ళకంతా. అట్లా అంటే వాళ్ళు అన్ని ప్రిపరేషన్ చేసుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులే కానీ, పిల్లలే కానీ వీళ్ళందరూ పాల్పొందినారు. నేను చెప్తా మా ఫ్రెండ్ ఒక ఆమెకి, అసలు మనం క్రిస్మస్ చేయొద్దు, నువ్వు ఏదైతే చెట్టుకి అలంకరిస్తున్నావో నువ్వు అవి చేయకూడదు అని చెప్పిన. అయినా గానీ ఆమెకి ఎంత సత్యం చెప్పినా గానీ నాకు ఇష్టమే, నేను చేస్తానన్నది. అనేసరికి నేను ఆమెతో చెప్పింది ఒకటి, నువ్వు ఏదైతే ఎక్కువ ఇష్టపడుతున్నావో అది నీ హృదయంలో విగ్రహమే అని చెప్పిన. నేను చెప్తే అయినా గానీ నేను చేస్తాను అని అన్నది. సరే, నేనైతే నీకు వాక్యం హెచ్చరించను, దేవుడు హెచ్చరించమన్నాడు, నేను నీకు హెచ్చరించను. ఇంకా నువ్వు విని దాని దేవుని యొక్క మాటలనే నువ్వు ఏమంటారు గాయకొని నువ్వు నడుచుకుంటే నువ్వు దీవింపబడతావు, లేకపోతే ఆయన దాని మీద వచ్చే కీడును నువ్వు కూడా అనుభవించాల్సి వస్తుంది అని చెప్పిన నేను ఆమెకి. సో లాస్ట్ టైం ఒక అంతకు ముందుకు చెప్పినా ఇంకా నేను వదిలేసిన. కొన్ని రోజులైనాక తనే ఫోన్ చేసి, ఎందుకో ఈ మధ్యన క్రిస్మస్ ఇది చేయాలనిపించట్లేదు అని ఇట్లా చెప్పింది. నాకు అప్పుడు అనిపించింది దేవుడు మెల్లమెల్ల మార్చుకుంటున్నాడని. ఎందుకంటే మనం చెప్పాల్సిన బాధ్యత మనకుంది, మనం చెప్పాల్సిందే. నీ ఫ్రెండ్సే కానీ, ఎవ్వరే కానీ కదా. నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించాలి అనంటే, నీ పొరుగువాని ఆత్మ నశించిపోద్దంటే నువ్వు చెప్పాల్సిందే సత్యాన్ని. నువ్వు తెలిసిన సత్యాన్ని దాచిపెట్టుకుంటున్నావంటే అడేం లాభం లేదు. మనకు దేవుడు బయలుపరుచుతున్నాడు ఎందుకు? ఇతరులకు బోధించడానికే కదా సత్యాన్ని. కాబట్టి ఈ సత్యం మనకు బయలుపరచబడినప్పుడు మనం ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇది పోతేనే నీకు నెక్స్ట్ దేవుడు ఇంకొకటి అనుగ్రహిస్తుంటాడు. సో అట్లనే చూడండి, వాళ్ళ ఆకాశాన్ని దేవతకు వాళ్ళు ఏం చేశారు? పిండి వంటలు వేశారు. అంటే దేవుడు ఏమంటారు? ఇవి చేయకూడదు అని చెప్పినాడు. అంటే వీటిని మీరు అనుసరించొద్దు అని చెప్తున్నారు. కానీ లోకం ఏం చేస్తారు? వీటిని తీసుకొచ్చి కలుపుకుంటున్నారు. అంటే అన్య దేవతల్లాగానే చూడండి, క్రిస్మస్ ట్రీని డెకరేషన్ చేసుకుంటారు, దానికి అన్ని పెట్టుకుంటారు, మళ్ళా తిరిగి మూలకు పడేస్తారు, మళ్ళా దులుపుతారు, మళ్ళా అదే వేసుకుంటారు. చచ్చిన వాటిని అంటే చచ్చిపోయిన వాటిని వాళ్ళు ఎట్లంటే ఒక విగ్రహం లాగానే చేసుకున్నారు కదా. ఇప్పుడు వాళ్ళని దేవుని బిడ్డలను అంటారా, అన్యులు అంటారా? ఇక్కడ అన్నారు కదా దేవుడు అన్యుల్లాగా బిహేవ్ చేస్తున్నారని. చూడండి, ఇప్పుడు వాళ్ళు దూతని పెట్టుకుంటారు, మేరీని పెట్టుకుంటారు, జోసెఫ్ ని పెట్టుకుంటారు, జీసస్ బొమ్మని పెట్టుకుంటారు, గొర్రె ఇవన్నీ పెట్టుకుంటారు. ఇవన్నీ స్టాచ్యూసే కదా. అలంకరించుకుంటారు, మంచి పశువుల పాకని ఎవ్రీథింగ్ అలంకరించుకుంటారు. ఏం లాభము అన్యులకి, క్రైస్తవులకి? మనం బైబిలే నమ్ముతాము, బైబిల్ ఏది చెప్తుందో అది నమ్ముతాము. ఇవన్నీ చేసుకుంటారు. దాన్ని ఇప్పుడు తీసి జాగ్రత్త పెట్టుకుంటారు. దాన్ని తొక్కలేరు కదా, దాన్ని పడేయలేరు, ఏం చేయలేరు. ఎందుకంటే దాన్ని దులుపుకుంటారు, మంచి సెట్ చేసుకుంటారు, మళ్ళీ పెట్టుకుంటారు. మళ్ళా సంవత్సరం రాగానే, డిసెంబర్ రాగానే మళ్ళా డెకరేషన్ చేసుకొని పెట్టుకుంటారు, మళ్ళీ పిండి వంటలు చేస్తుంటారు, మళ్ళీ కట్టెలు పోయి అంటిస్తుంటారు, అన్ని చేసుకుంటుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆకాశాన్ని దేవతకి సాగిలపడుతున్నారు. మన సృష్టికర్త మనల్ని సృష్టించిన దేవుడు, ఆయనని మనము స్తుతించి ఆరాధించాల్సింది పోయి ఇవన్నీ చేస్తుంటే
ఆయన ఎట్లా అంటే దేవునికి చాలా కోపము ఇలాంటివి చేస్తుంటే. ఆయన ఏమన్నాడు, నువ్వు కావాలంటే క్రిస్మస్ సమయంలో ఆయన కొరకు నువ్వు వివరించడంలో తప్పు లేదు, కానీ నువ్వు దాన్ని సెలబ్రేషన్ చేసుకోమని చెప్పలే దేవుడు కదా. నశించిపోయే ఆత్మలు ఎంతో మంది ఉన్నారు, వారికి వెళ్ళి సువాత అందించాలా. క్రిస్మస్ అంటే ఏంది? ఇట్ ఈస్ అ గిఫ్ట్, దేవుడు మనకు అనుగ్రహింపబడ్డాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆకాశాన్ని దేవతకు పూజలు చేసుకుంటున్నారు, పిండి వంటలు చేసుకుంటున్నారు, అన్య దేవతల్లాగా వీళ్ళు ప్రాణార్పణలు చేసుకుంటున్నారు, వాటికి బలి ఇచ్చుకుంటున్నారు. ఇక్కడ ఎట్లా అంటే దేవునికి అసహ్యం వేస్తుంది, కోపం వస్తుంది. అందుకే ఆయన ఏం చేశానంటే వాళ్ళు చేసే దాంట్లో చూడండి, ప్రతి దాంట్లోనే ఇక్కడ మనం చదివినాం కదా ఇందాక సిస్టరు, అందువలన ప్రభు యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలము మీద నరుల మీద జంతువులే కానీ పొలంలే కానీ చెట్లే కానీ భూ పంటలే కానీ వీటన్నిటి మీద కూడా ఆయన ఏం చేశానంటే ఉగ్రతను కుమ్మరించేసిందనమాట కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరైతే క్రిస్మస్ డే కానీ ఇలాంటి జరుపుకుంటారో చూడండి, క్రిస్మస్ డే కానీ ఈస్టర్ డే కానీ గుడ్ ఫ్రైడే కానీ ఇప్పుడు డేట్స్ వస్తాయి, జనవరి వస్తాయి, రిపబ్లిక్ డే అంటారు, మళ్ళీ నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే అంటారు, ఇవన్నీ జరుపుకుంటారు. ఓకే, జరుపుకుంటారు, అది వేరు. ఎందుకంటే ఇవి జరుపుకోమని దేవుడు అట్లా చెప్పలేదు, ఆయన వివరించమన్నాడు. ఎందుకు వివరించమన్నాడు అంటే సత్యాన్ని వివరించమన్నాడు. ఇవి మీరు చేయొద్దు, కాకపోతే దేవుని కొరకు తెలియదు కాబట్టి నువ్వు వివరించు. క్రిస్మస్ టైంలో దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వివరించడం వల్ల కొంతమంది అన్న రక్షణలోకి వస్తారు. కానీ క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకోమని దేవుడు చెప్పలే. అది మనం గలతీ 4th chapter లో 10th verse లో ఉంటాయి, ఆయన పడిన శిల్వ మరణం అంతా వ్యర్థమైపోతుంది అని. ఎందుకొరకు మన కొరకు రక్తం గార్చిన దేవుడు? మన పాపము కొరకే కదా. ఆయన అంతగా ప్రేమించి మన కొరకు రక్తం గార్చిన దేవుడు. అసలు ఆ పాయింట్ ని మనము హృదయంలో పెట్టుకోవాలా ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన అంతగా ప్రేమించిన దేవుడు, శిల్వ మరణం పొందిన దేవుడు. ఆయన అన్నిటినీ తీసేసాం కదా. ఆయన ఏమన్నా జస్ట్ ఆయన స్తుతించి ఆరాధించమన్న దేవుడు. మనం చదువుకుంటూ పోతే కూడా ఉంటది, ఎందుకంటే ఆయన దహన బలులు అడగలేదు, అది కూడా ఇందులోనే ఉంటది మనకి కదా. ఎక్కడంటే మనం 22లో ఉంటది, దహన బలుల గురించే కానీ బలుల గురించే కానీ నేను వారితో చెప్పలేదు. ఒక్కసారి 22 చదవండి సిస్టర్. ఓకే సిస్టర్. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను అర్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చి తిని, ఏదనగా నా మాట మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు అర్థమైంది కదా. ఎందుకంటే ఆయన దహన బలులు ఏవి నాకు అర్పించమని ఆయన చెప్పలే. మనం ఆల్రెడీ దహన బలి యేసుప్రభు అయిపోయిండు, ఆయనే శిల్వ మరణం బలి అయిపోయినాడు. ఇంకా ఆయన బలి అడగట్లేదు. ఆయన అడిగేది ఒకటే, నువ్వు ఎక్కడైతే కూర్చొని ప్రార్థిస్తావో అక్కడే పరలోక రాజ్యము. ఎందుకంటే ఆయన చెప్తుంది కదా పరలోక రాజ్యము. లూకా సువార్త 17th chapter మనం చూసుకుంటే దేవుని యొక్క రాజ్యం వచ్చుచున్నది, ఎప్పుడు వచ్చునని పరిశ్రయలు వాళ్ళని అడిగినప్పుడు, అప్పుడు దేవుడు ఏమంటారు, దేవుని యొక్క రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిశ్రయలను ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని యొక్క రాజ్యము మీ మధ్యన ఉన్నది గనుక ఇక్కడ అక్కడ అదిగో అక్కడ అని చెప్పి వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చను. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, దేవుని రాజ్యం ఎక్కడ ఉందంటే మన మధ్యలోనే ఉంది. సో నువ్వు ఇక్కడక్కడ పరిగెత్తడానికి వీల్లేదు. నువ్వే ఒక మందిరము, నీ మందిరమై నేనుండగా నా యందు ఉండి నడిపించవా అని మనం పాట పడతాం. కాబట్టి నువ్వు ఏడ కూర్చొని ప్రార్థించు, అక్కడ ఆయన దిగుతాడు, అక్కడే పరలోక రాజ్యం. ఇంకా నువ్వు అక్కడిక్కడ పరిగెత్తాల్సిన అవసరమే లేదు. నువ్వు పరిగెత్తు, దేని కొరకు పరిగెత్తు? సువార్త ప్రకటన చేయడానికి పరిగెత్తు. వాళ్ళ పాదములు ఎంతో సుందరమైనవి కాబట్టి కదా. ఎందుకంటే ఆయన అదే చెప్తున్నాడు, పరిగెత్తు, నీతిని సత్యని ప్రకటన చేయడానికి పరిగెత్తు, వాళ్ళకు సువార్త అందించాలా కదా. అందుకే ఆయనకి కోపం వచ్చి ఆయన ఏం చేసినంటే చాలా దేవునికి ఉగ్రత ఏం చేశారంటే, ప్రజలు దేవునికి కోపం తెప్పించింది కాబట్టి దేవునికి ఆ కోపంలో చాలా శిక్షలు అనేది పొందినారు వాళ్ళు ఆ టైంలో, ఆ కాలంలో. ఎందుకంటే ఇక్కడ చూడండి సిస్టర్ 29, 30 అది చదువుకుంటారండి సిస్టర్ కొంచెము. ఇదే ఇర్మియాలోనే. తనకు కోపము తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. సీయోను నీ తల వెంట్రుకలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయుము,
చెట్లు లేని మెట్టల మీద ప్రలాప వాక్యం మెత్తుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యూదావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేసి ఉన్నారు. నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రముండునట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచి ఉన్నారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఆయన మందిరంలో ఏం పెట్టినారంట? హేయమైన వస్తువులు పెట్టినారు. ఇప్పుడు ప్రతి ఇంట్లలో అవే పెట్టుకున్నారు కదా. ఆ సమయంలో వచ్చినప్పుడే గాని, ఏ డేసెస్ వచ్చినా గానీ అది జరుపుకుంటారా లేదా లోకం అంతటా? సో హేయమైన క్రియలు చేస్తున్నాయి కాబట్టి దేవునికి కోపం వచ్చింది. అట్లా చదువుకుంటారని సిస్టర్. నేను ఆజ్ఞాపించిన క్రియలను నాకు తోచని క్రియలను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోయిం లోయలోనున్న తొపేతున నందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. కాలము సమీపించుచున్నది, అప్పుడు అది తొపేలు అని అయినను బేత్ హీహోన్ లోయ అయినను అనబడక వదలోయ అనబడును. పాతి పెట్టుటకు స్థలము లేకపో వరకు తొపేనులో శవములు పాతి పెట్టబడును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఆగండి సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇక్కడ ఏం చేశారంటే ఆ తరము వారు అన్నప్పుడు, ఆ తరం అన్నప్పుడు ఇప్పుడు ఈ కాలంలో మన తరంలో కూడా అంతే. దేవుడు చెప్పిన వర్సెస్ ఒకటైతే, ఆయన ఇచ్చిన కట్టడలను నిధులు విధులను అది ఒకటైతే, వీళ్ళేం చేశారంటే వీళ్ళకి నచ్చినట్లు ఆకాశరానికి ఆ యొక్క దేవతకి సాగిల పడినారు. కాబట్టి దేవునికి కోపం వచ్చి ఆయన ఉగ్రత వారి మీద కుమ్మరించిన ఆ సమయంలో. కానీ ఇప్పుడు ఈ టైంలో కూడా, మన సమయంలో కూడా అంతే. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చి అందరు కొట్టుకొని వెళ్ళిపోయినారు కదా, ఎంతో మంది చనిపోయినారు కదా. వాళ్ళు అసలు పాతి పెట్టడానికి స్థలం కూడా లేదు. అది ఏమైపోయిందంటే వదలోయ అనబడిన ప్లేస్ లో పాత పెట్టుటక అయిందనమాట. ఎందుకంటే ఆ దేశంలో వైరస్ వచ్చిన టైంలో చాలా మంది చనిపోయినారు. ఫస్ట్ టైంలో ఎప్పుడైతే వైరస్ వచ్చిందో ఎంతో మంది చనిపోయినారు. ఎందుకంటే దేవునికి వాళ్ళు అసహ్యం పుట్టించినారు, చాలా ఘోరంగా బిహేవ్ చేసినారు. కాబట్టి దేవునికి నచ్చక కదా, ధనవంతులు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు కదా. అది ధనవంతులు లాజర్లో చూసుకుంటే కూడా ధనవంతుల గుణగణాలు ఎట్లా ఉన్నాయో అట్లా బిహేవ్ చేసాం. కాబట్టి దేవుడు ఏం చేసిందంటే ఆయన కోపము, ఆయన ఉగ్రత వాళ్ళ మీద, వాళ్ళ పిల్లల మీద కదా. కుటుంబంలో ఒక్కరికి వైరస్ అసలు ఫ్యామిలీ మొత్తం వచ్చింది కదా. ఈ వాక్యం అదే చెప్తుంది కదా. ఆయన కోపం పుట్టించినారు. ఎందుకంటే యుఎస్ఏలో కూడా యాక్చువల్లీ యేసు ప్రభుని వాళ్ళు అనుసరించి నడుచుకోవాల్సింది పోయి, ఇక్కడున్న గాడ్స్ ని తీసుకుపోయి అక్కడ పెట్టి వాళ్ళు పూజించినారు. అన్య దేవతలను తీసుకుపోయి అక్కడ పెట్టుకొని వాళ్ళు పూజించినారు. అందుకే దేవునికి అసహ్యం వేసింది, చాలా కోపం వచ్చింది దేవునికి. కాబట్టి అందుకే ఆయన ఏం చేసిందంటే వీటన్నిటికీ ఆయనకి ఇప్పుడు చెప్తున్నాం కదా, ఎంత ప్రార్థన చేసినా ఆయన ఆ ప్రార్థన వినలే. ఎందుకంటే ఆయన మేఘం చేత మొత్తం కప్పేసుకుని ప్రార్థన ఆయన దగ్గరికి రాకుండా ఉండేలాగా. ఎందుకు అనంటే ఆయన విలాపంలో ఉంటది 3rd chapter 44 verses లా. ఎందుకంటే ఆ వాక్యము అక్కడ వాళ్ళు ఏం చేశారంటే తప్పిదం చేసాం కాబట్టి శిక్ష అనుభవించాల్సింది. కాబట్టి దేవుడు ఆ శిక్షతో పాటు వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. కానీ మనం అనుసరించాల్సింది యేసు ప్రభుని మాత్రమే. ఇంకా ఇవన్నీ మనం చేయకూడదు. మనం చేయాల్సింది ఒకటే, నీతిని సత్యని ప్రకటన చేయాలా. మనం కూడా మన క్రియల్లో ఇంకా ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాలా. అట్లా మరి దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం, సమయం లేదు, అయిపోయింది, టైం క్లోజ్. ఎందుకంటే మన ఇచ్చిన టైం 9:45. సో మనం ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ర దేవా యేసు ప్రభా, నీకు లెక్కలేని వందనాలు ప్రభా, కృతజ్ఞతలు నా తండ్రి. దేవా యేసు ప్రభా, నువ్వెంతగానో మమ్మల్ని ప్రేమించినావు కాబట్టి ప్రభా, నీ సత్యాన్ని మాకు బయలుపరిచినావు తండ్రి. దేవా యేసు ప్రభా, నశించిపోయే ఆత్మలు ఎంతో మంది ఉన్నారు నన్నో ప్రభా, వారి కొరకు ప్రభా మేము కన్నీటి ప్రార్థన చేయాలనైనా తండ్రి. దేవా యేసు ప్రభా, నీ యొక్క ఉగ్రతకి ఎవరు కూడా చోటు ఇవ్వద్దు తండ్రి. సహాయపడమని ప్రార్థిస్తున్న తండ్రి. కనికరించండి, దయ చూపించండి ప్రభా. దేవని ప్రజలు లేకని ప్రభా, వాళ్ళ క్రియలు ఎవ్రీథింగ్ సరిదిద్దుకోవాలి ప్రభా. బోధించే వారే సరిగా లేకపోయి ఉంటే ప్రభా, ఎంత బోధించినా అది వ్యర్థమైపోతుంది తండ్రి. అందుకే ప్రభా, మేమే కానీ ఇతరులే కానీ ప్రభా, అందరం కూడా ప్రభా మా క్రియలు మేము అన్ని కూడా ప్రభా సరిదిద్దుకోవాలి తండ్రి. మాకు సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. ఎందుకంటే ప్రభా, నీ పరిశుద్ధత్వం మాలో ఉన్నంత వరకు తండ్రి ఏ పాపంలో పడకుండా మీరు మమ్మల్ని కాపాడిన రక్షిస్తారు ప్రభా.
కానీ ఏసే తెలియని ప్రజలు అమాయకులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ప్రభా వారి పట్ల కనికరించండి, దయ చూపించండి, వారిని ఒక రక్షణ మార్గంలోకి నడిపించుకోవడానికి తండ్రి మమ్మల్ని పంపించండి ప్రభా. నీ నీతిని సత్యని ప్రకటన మేము చేస్తాం తండ్రి. సాయపడమని ప్రార్థిస్తున్న మెస్సియా నీకు లెక్కలేని వందనాలు ప్రభా. తండ్రి దేవాయసు ప్రభా, ప్రతి దినం కూడా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మాకు నడిపింపు దయచండి తండ్రి. దేవాయసు ప్రభా చివరి దినములు కాబట్టి తండ్రి మేము ఇంకా చాలా జాగ్రత్తగా జీవించాల ప్రభా. ఏది కూడా మేము కలపద్దు ప్రభా, దీంట్లో నుంచి ఏది కూడా మేము తీయద్దు తండ్రి. దేవాయసు ప్రభా కలిపిన అందులో శిక్ష వస్తుంది ప్రభా, తీసివేసినా కూడా శిక్ష వస్తుంది ప్రభా. కాబట్టి ప్రభా లోకమంతటా కలుపుతున్నారు ప్రభా. కాబట్టి ప్రభా వారి పట్ల కనికరించి దయ చూపించి ప్రభా వారికి ఒక అవకాశం అనుగ్రహించండి ప్రభా. కాబట్టి ఏసయ్యా నీ యొక్క నీతిని సత్యని ప్రభా మేము ప్రకటింప చేస్తాం ప్రభా. కాబట్టి ప్రభా ప్రతి ప్రజలు రక్షింపబడుటకు తండ్రి మరి నీ యొక్క సన్నిధిలో ప్రభా మేము గోజాడాలా ఏడవాలా ప్రభా. ఎందుకంటే ప్రభా నశించిపోయే ఆత్మల కొరకు ఎంతగానో భారంగా ప్రార్థించమన్న తండ్రి. ఏసమర్ దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు తండ్రి. మీరు మా కొరకు తండ్రి యుగ యుగల వరకు తండ్రి మా పిల్లల తరల వరకు కూడా ప్రభా మీరు రక్తం కాల్చిన ప్రభా. నీకే వందనాలు ప్రభా, కృతజ్ఞతలు నా తండ్రి. దేవాయేసు ప్రభ ఇచ్చిన సమయము అన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు నా తండ్రి. తండ్రి దేవాయేసు ప్రభ ఈ రాత్రి మాకు చక్కటి నిద్రను దయచండి. వేకులేచి నేను స్తుతించుటకు ఆరాధించుటకు సహాయపడమని ప్రార్థిస్తుంది. మా ఆత్మలు ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి ప్రభా. విశ్వాసంలో మేము నిలకడగా ఉండాలా, పౌరుషం కలగల, రోషం కలగల, ప్రతి కార్యంలో కూడా ప్రభా మేము ప్రేమతో చేయాలి తండ్రి. మరి సహాయపడమని ప్రార్థిస్తుంది. మా ప్రాణము, మా శరీరము, మా ఆత్మ మీ చేతుకు అప్పగిస్తూ నీ యొక్క రాకడికి సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మన మధ్యలో అన్న ఆశీర్వాదం ఇస్తారు. అన్న మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ స్టైల్స్ బ్రదర్స్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరికీ ప్రైజ్ లార్డ్.